ఎప్పుడైనా సరే మీడియాలో పాజిటివ్ న్యూస్, ఒక మంచి న్యూస్ రోజు మేము చదువుతూ సివిల్స్ విద్యార్థులు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని చేస్తారా, ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఇవి చెప్తున్నారు అన్నమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండర్డ్? ఆవిడ ఎవరు అని రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరి వద్దో, ఏ సర్వీస్ లోకి ఎవరు తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చట్టాలు జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అంటే ప్రకటించేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెత్తు పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పరిగెత్తు పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాటికి ఫిట్ గా కాదు, అది చేయలేరు అని ఈవిడేమైనా చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చి అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు అని. సో ఐఏఎస్ కావాలంటే అందరికీ, ఐపీఎస్ కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్ శాఖ కోరిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యున్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఉండడం తప్పు. రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ అవి ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీ చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడ షోకాల్ నోటీస్ ఇవ్వచ్చు. ఆవిడ అడగవచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంగా పనిచేస్తారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంగా పనిచేస్తారు. సిస్టమ్ లో తప్పుంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్ గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్ గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు. అది అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణ, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్ ఏబుల్ వాడు ఉండొద్దా అని చెప్పండి. వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేట్లో తింట చెప్పండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవెన్ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసాడు. ఈవెన్ లాంటి వాళ్ళు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే సంపాదిస్తామని డౌట్. అసలు నిజంగా డబ్బులు ఇస్తారని డౌట్. ఇవి చేసే కామెంట్ గురించి మాట్లాడాలి. నేను లెక్క చేసే అవసరం లేదు. కానీ మరి ఎంతమంది, కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు.
కొన్ని లక్షల మీడియా ఎంత దూరం కలిసి ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించారు, మీరు దీన్ని కంప్లీట్ గా సమర్థిస్తున్నట్టు మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయడం కానీ లేకపోతే గవర్నెన్స్ దెబ్బతీయడం కానీ పబ్లిక్ వారిని డిస్టర్బ్ చేయడం కానీ చేయదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఇప్పటిపైన 24 గంటల్లో మీరు స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయాలని చెప్పి నుంచి కాకపోతే 24 hours టైంలో వీళ్ళంతా రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా, నిన్న సీఎం గారు ఒక మీటింగ్ ఒక మాట చెప్తారు, ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తి దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవిడేమనం, మేము ఆమె నిర్వహణ చేస్తాం. ఆవిడ రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగింది. నాకు తెలుసు గవర్నెన్స్ ఇది ఇంపార్టెంట్, ప్రజా సంక్షేమం ఇంపార్టెంట్. ఈ రోజుకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి. ఒక్క రూపాయి కూడా మిగతా అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 15 సంవత్సరాలు సివిల్ సర్వీస్ లో పనిచేశాను. డెప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను. 2015లో 160,000 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలని నేను ప్రూవ్ చేయాలని మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో. ఇలాంటి ర్యాంక్ కలిగి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ దాదాపు 100 మంది తయారు చేశాను. ఐఏఎస్ అవ్వడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతో మంది నాలెడ్జ్ 4 ఐఏఎస్ అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో వింటర్ ఉంది, నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే రాసిపడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్ గా బయటికి రాను ఇలాంటి విషయాలు. కానీ ఫస్ట్ టైం నేను పిచ్చిన కొన్ని 100 మంది, కొన్ని వేల మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద వేలం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటకు రాకపోతే నేను బతుకున్నా వ్యర్థమని చెప్పి నేను మా ఇంట్లో చెప్తా వచ్చాను. ఈ సమస్య అంతరైనంత వరకు నేను ఏదైతే పట్టించుకోవద్దు, నేను ఇంటికి వచ్చిన అర్థం పట్టించుకోవద్దు. వెరీ వెల్ బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం. సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేము అందరం మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్ వీళ్ళందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వలేదు? మీరందరూ ఐఏఎస్ ఐపీఎస్ కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అంతా చెప్పండి. ఇలాంటి కామెంట్స్ సుధా సభ్యుల దగ్గర ఏదైనా అయింది తాలో చేయాలి తినడం ప్రాబ్లం అలా జరగకూడదని నేను కోరుకుంటాను, జరగకూడదని కోరుకుంటాను. అప్పుడు కూడా విన్నర్స్ చెప్పండి చేస్తారా, ఆ ఐఏఎస్ రిజైన్ చేస్తారా? ఆ క్షణంలో నాకు వచ్చింది. ఈరోజు ఆవిడ మెంటల్గా అనుకుంటుంది, నేను తెలుస్తున్నాం. రిజైన్ చేయమని చెప్పండి, సడన్ గా చేయడం సెంట్రల్ గవర్నమెంట్ చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి. ఇదే మా కోరిక. మరి దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా ఖండించాలి. జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నాను, మీరు అన్నారు సంచలనం అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది సమాజం కోసం పనిచేస్తారు కదా. సెకండ్ వర్షన్ అలా అంటే న్యాయమా? చాలా మంది ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజైన్ రాయదు, మీకు అర్థం కావాలని చెప్పారు. స్పెషల్ ఏబుల్, డిఫరెంట్ ఏబుల్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్. ఏ రోజుకి 20 గంటలు పనిచేస్తాను లేవండి, నేను చెప్తున్నాను. నేను పని చేస్తాను రాయమండి, సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు కూర్చోమండి, 20 గంటలు పనిచేస్తాను, ఒక పని చేయమండి. హౌ మచ్ యు గెట్ దట్? We cannot take it anymore. The comments are very reprehensible, condemnable, discriminatory, and there is no justice and fairness in the comments. As a civil services officer should have followers at a restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ గురించి ఏదో కామెంట్ చేస్తామా, ఆవిడ ఇన్స్టా న్యూస్ గురించి కామెంట్ చేస్తామా, ఆవిడ పర్సనల్ గురించి వెళ్ళామా, ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి సమాజం మీద రాస్తారు, వీళ్ళు పైలట్ గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్ గా సర్జన్స్ గా తీసుకుంటారా? మరి ఆవిడ ఇలాంటి అన్నైతికం ఇల్లీగల్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచ దగ్గర పట్టి మీకు తెలుసా? సామాజికంగా
రాస్తుంది, కొంతమంది బయట చెప్పట్లా. పర్సనల్ ఎంతో మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ గా ఉన్న ఎందుకు ఇంట్లో కూర్చొస్తారు అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు పక్కలేదు. పెద్ద పెద్ద ఇష్యూస్ లో, పాలసీ ఇష్యూస్ లో పబ్లిక్ గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తం నుంచి ఆవిడ హితం చెప్తుంది, దివ్యాంగులు దూరంగా పెట్టడం. నేను సీఎం గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా? మీరు ఏమనిపించారో మీ ప్రభుత్వం తరఫున చెప్పే మాటకి అర్థమేటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తున్నా ఆవిడ తరఫున చెప్తున్నా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయడం, ఇటువంటివి చేపడం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద ఈఓపీటీ వాళ్ళు చూస్తారు. దాని గురించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ రాసిందో ఆవిడ పరిశీలించాలి. మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైమింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి నువ్వు వచ్చేది మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు. ఆవిడ పొద్దు నుంచి ఎవరు క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చెప్తూ ఆవిడ సమర్థించుకుంటారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేదు. కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఇది అనేది కాదు, ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపించారు. ముందు నడిపించిన ఆయన చాలా దగ్గరగా ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తిస్తారని చెప్పి ఇంత దగ్గర పెట్టుకున్నాం. కానీ మాకు ఎలా న్యాయం చేయాలంటే అందరూ చెప్తారు, మీ సంఘాలను వచ్చి అందరూ చేసుకుంటారు. నిజం చెప్తున్నారు. ఒక వ్యక్తి డిఫరెంట్ లెవెల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడు వస్తాడు. చాలా చాలా fundamental and that is wrong for all the Vishnuya. Her comments are derogatory, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the Constitution.